శ్రీమాత్రే నమః. ఓం నమో వెంకటేశాయ. ఈ వీడియోలో మనం వసంతోత్సవాలలో భాగంగా శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో బంగారు రథోత్సవం మరియు పౌర్ణమి సందర్భంగా తిరుమలలో స్వామివారి గరుడ వాహన సేవను వీక్షిద్దాం. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో వార్షికోత్సవాలలో ఒకటి అయిన వసంతోత్సవం ఈ ఏడాది ఏప్రిల్ 30, మే 1 మరియు 2వ తేదీల్లో ఎంతో ఘనంగా జరిగింది. శ్రీ శాంతి నిలయ వాసిని అయిన శ్రీ అలమేలు మంగమ్మకు వసంతోత్సవాలలో భాగంగా 3 రోజులు అమ్మవారికి ప్రత్యేక అభిషేకం నిర్వహిస్తారు. అభిషేక అనంతరం ప్రతిరోజు అమ్మవారికి సాయంకాలం తిరుమాడి వీధి ఉత్సవం జరుగుతుంది. వసంతోత్సవాలలో భాగంగా 2వ రోజు అయిన మే 1వ తేదీ పౌర్ణమి శుక్రవారం నాడు శ్రీ పద్మావతి అమ్మవారికి బంగారు రథోత్సవం ఎంతో వైభవపేతంగా జరిగింది. స్వర్ణ రథంపై చిరులొలికే చిన్నారి పద్మమ్మ ఎంతో అందంగా భక్తులను కటాక్షించారు. సాక్షాత్తు ఆ కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి 12 సంవత్సరాల పాటు అమ్మవారి కోసం తపస్సు చేస్తే అమ్మవారు బంగారు తామర పుష్పంలో అమ్మవారు ఇక్కడ వెలిశారు. దానికి నిదర్శనంగా ఇప్పటికీ అమ్మవారి పుష్కరిణి ఒడ్డున సూర్యనారాయణ స్వామి దేవాలయం ఉంటుంది. తామర పుష్పం వికసించాలంటే సూర్యకిరణాలు ఎంతో అవసరం. స్వామివారు తపస్సు ఆచరించే ముందు సూర్యనారాయణమూర్తిని కొలను పక్కనే ప్రతిష్ఠించి ఆ తర్వాత తపస్సుని ఆచరించడం ప్రారంభించారు. అలమేలు మంగమ్మకు బ్రహ్మోత్సవాలలో భాగంగా ఒకరోజు బంగారు రథాన్ని లాగుతారు. అలాగే వసంతోత్సవాల భాగంగా అమ్మవారికి బంగారు రథోత్సవ సేవ జరుగుతుంది. 90% పైగా ఆడవారు కలిసి అమ్మవారి రథాన్ని లాగారు. సాధారణంగా వాహన సేవలు అయితే అమ్మవారి మాడవీధులలో ఉత్సవం అయిన తర్వాత గోపురం ఎదురుగా అమ్మవారికి ఆ హారతి సమర్పించి ఆ తర్వాత వాహన మండపంలోకి వెళ్తుంది. అమ్మవారి రథం ఆఖరి పాయింట్కు చేరుకున్న తరువాత గజరాజు అమ్మవారి ముందు వచ్చి అమ్మవారికి నమస్కారం చేసింది. ఆ ఏనుగు వచ్చి అమ్మవారి ముందు ఉన్న క్లిప్స్ను యాడ్ చేయడం జరిగింది. తప్పకుండా చూడండి. ప్రతి శుక్రవారం శ్రీ పద్మావతి అమ్మవార్ల మూలవర్లకు అభిషేకం నిర్వహిస్తారు. అభిషేకంలో భాగంగా అమ్మవారికి పసుపుతో అభిషేకం చేయడం జరుగుతుంది. శుక్రవారం కొంచెం ఎర్లీగా అమ్మవారి దర్శనానికి వెళ్ళినట్లయితే ప్రసాదం ఇచ్చే ప్లేస్లో అమ్మవారి పసుపు ప్రసాదం దొరుకుతుంది. మేము అమ్మవారి దర్శనానికి వెళ్ళలేదు. రథోత్సవం చూసుకొని అమ్మవారి అఖిలాండం దగ్గర ఉన్నప్పుడు ఒక భక్తురాలు వచ్చి అమ్మవారి పసుపు ప్రసాదాన్ని అందించారు. అలాగే అమ్మవారి ఆలయంలో నిత్యం ప్రసాదం వితరణ చేస్తారు. అందులో భాగంగా పులిహోర ప్రసాదాన్ని ఎవరో తెలియని ఒక భక్తురాలు వచ్చి అమ్మవారి ప్రసాదాన్ని ఇచ్చారు. ఇంకా మా అమ్మగారు అమ్మవారి రథాన్ని లాగేసి అమ్మవారిని అక్కడ నిలిపిన తర్వాత అమ్మవారి దగ్గర దండం పెట్టుకుంటూ ఉంటే స్వామివారు ఒక 1.5 kg ఉన్న ద్రాక్ష గొత్తుని మా అమ్మగారికి ప్రసాదంగా రథంపై నుంచి ఇచ్చారు. అమ్మవారి ప్రసాదం అందరికీ పంచిపెట్టి మేము స్వీకరించాము. అమ్మవారి అనుగ్రహంతో అమ్మవారి ప్రసాదం వేవేరు రూపాలలో దొరికింది. వసంతోత్సవాలలో భాగంగా అమ్మవారికి అభిషేకం ప్రతిరోజు మధ్యాహ్నం 2:30 నుండి జరుగుతుంది. అభిషేకం అనంతరం అలంకరణ చేసి అమ్మవారికి ఊంజల సేవ నిర్వహిస్తారు. ఆ తర్వాత అమ్మవారు తిరుమాడి వీధి ఉత్సవానికి బయలుదేరుతారు. 1 month ప్రియర్గా లోకల్ టెంపుల్స్ యొక్క టికెట్స్ను టీటీడీ వాళ్ళు ఆన్లైన్ వెబ్సైట్లో రిలీజ్ చేస్తారు. ఆ టైంలో వసంతోత్సవాల టికెట్ కూడా బుక్ చేసుకోవచ్చు. అమ్మవారి శుక్రవారపు తోటలో అమ్మవారికి ప్రత్యేకంగా అభిషేకం జరుగుతుంది. ఆవరణ మొత్తం ఎంతో అందంగా అలంకరించబడి ఉంటుంది. అమ్మవారి అభిషేకానికి పాలు, పెరుగు ఏవైనా మనం తీసుకొని పోయి ఇస్తే అక్కడ స్వీకరిస్తున్నారు. ఇంతకుముందు నేను చెప్పిన అమ్మవారి ప్రసాదం యొక్క క్లిప్స్ను ఇక్కడ యాడ్ చేస్తున్నాను చూడండి. ప్రతి శుక్రవారం శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో సాయంత్రం అమ్మవారికి సహస్ర దీపాలంకరణ సేవ వాహన మండపంలో జరుగుతుంది. అనంతరం అమ్మవారు తిరుమాడి వీధి ఉత్సవం జరుగుతుంది. ఇక అమ్మవారి దర్శనానంతరం తిరుమలకి బయలుదేరాము. కరెక్ట్గా మేము వెళ్ళే టైంకి స్వామివారికి సహస్ర దీపాలంకరణ సేవ స్టార్ట్ అయ్యింది. మాకు జరిగిన సహస్ర దీపాలంకరణ సేవ ఎక్స్పీరియన్స్ను ఇంకొక వీడియోలో షేర్ చేస్తాను. ఇంకా మలయప్ప స్వామి శ్రీదేవి భూదేవితో సహస్ర దీపాలంకరణ సేవ పూర్తి చేసుకున్న తర్వాత వాహన మండపానికి
వెళ్ళారు. ఆ తర్వాత కరెక్ట్‌గా 7:00కి స్వామివారి గరుడ సేవ ప్రారంభమైంది. తిరుమలలో స్వామివారికి ప్రతి మాసం వచ్చే పౌర్ణమి రోజు గరుడ సేవ నిర్వహిస్తారు. ఏదైనా ప్రత్యేక ఉత్సవాలు, విశేష పర్వదినాలు ఉంటే తప్ప ప్రతి నెల స్వామివారి గరుడ సేవ జరుగుతుంది. స్వామివారి మూలవర్లకు అలంకరించే లక్ష్మీ కాసుల మాలను స్వామివారి గరుడ సేవలో భాగంగా స్వామివారికి అలంకరిస్తారు. సాక్షాత్తు ఆ ఆనంద నిలయవాసుడే మలయప్ప స్వామి రూపంలో గరుడినిపై అధిరోహించి భక్తులకు దర్శనమిస్తారు. 1వ తేదీ శుక్రవారం పౌర్ణమి, అది కూడా చిత్రా పౌర్ణమి రోజు శ్రీ పద్మావతి అమ్మవారి రథం లాగే మహద్భాగ్యం, అలాగే స్వామివారి గరుడ సేవను చూసే భాగ్యాన్ని స్వామి అమ్మవార్లు ప్రసాదించారు. 2026లో జరిగే గరుడ సేవల యొక్క డేట్స్ను తెలుసుకుందాం. మే 31వ తేదీ, జూన్ 29వ తేదీ, అలాగే జూలై 29వ తేదీ గురు పౌర్ణిమ, ఆగస్టు నెల 28వ తేదీ, సెప్టెంబర్ 29, అక్టోబర్ 29వ తేదీ స్వామివారికి గరుడ సేవ నిర్వహిస్తారు. నవంబర్ నెలలో కార్తీక దీపోత్సవం, అలాగే డిసెంబర్ నెలలో అధ్యయనోత్సవాల వల్ల గరుడ సేవ క్యాన్సిల్ చేయబడింది. స్వామివారి వాహన సేవలలో కల్లా గరుడ వాహన సేవ ఎంతో ముఖ్యంగా పరిగణించబడుతుంది. రథసప్తమి రోజు, గరుడ పంచమి రోజు, అలాగే బ్రహ్మోత్సవాలలో భాగంగా స్వామివారికి గరుడ సేవ నిర్వహించబడుతుంది. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ఉత్తరాషాఢ నక్షత్రాన్ని పురస్కరించుకొని అమ్మవారికి గజవాహన సేవ నెలలో ఒకసారి జరుపుతారు. అలాగే అమ్మవారికి బ్రహ్మోత్సవాలలో భాగంగా కూడా గజవాహన సేవ జరుగుతుంది. స్వామివారికి హారతి సమర్పించి గరుడ వాహన సేవను వీక్షించి ఇంటికి వచ్చేసాము. తిరుమలలో స్వామివారిని దర్శనం చేసుకోలేని వారు కూడా మలయప్ప స్వామిని ప్రతిరోజు దర్శనం చేసుకోవచ్చు. అలాగే స్వామివారి ఆనంద నిలయ గోపురాన్ని దర్శించి ఆ తర్వాత మలయప్ప స్వామిని తిరుమాడ వీధులలో దర్శనం చేసుకోవచ్చు. దానికి సంబంధించిన వీడియో ఆల్రెడీ మన ఛానల్లో ఉంది. అలాగే స్వామివారి మాడ వీధులలో చూడవలసిన ఆలయాలు మరియు వ్యూ పాయింట్స్ యొక్క డీటెయిల్స్, మరియు మలయప్ప స్వామివారిని ఏ టైంలో మనం దర్శించవచ్చు అనేది ఫుల్ డీటెయిల్డ్గా ఆ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబడింది. ఒక్కసారి స్వామివారి వాహన సేవను వీక్షిస్తే మరలా ఎప్పుడు స్వామివారి వాహన సేవను చూద్దాము అన్నంత ఆనందంగా ఉంటుంది. అసలు స్వామివారిని తీసుకుని వెళ్తున్నప్పుడు స్వామివారి గొడుగులు ఎంతో రమణీయంగా ఉంటుంది చూడటానికి. ఓం నమో వెంకటేశాయ. శ్రీ పద్మావతీ దేవ్యై నమః. ధన్యవాదాలు.